అరెస్టు చేస్తారు, అంతేగా. ఒక పక్క ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మరో పక్క తెలంగాణలో కల్వకుంట్ల తారక రామారావు, ఊరాఫ్ కేటీఆర్. ఇద్దరూ సొంత అన్నదమ్ముల లెక్క. ఇది నేను అంటున్న మాట కాదండి, అధికారంలో ఉండగా వాళ్ళు ప్రవర్తించిన తీరు. ఒకరికి ఒకరు అన్నట్లుగా విందు భోజనాలకు వెళ్ళి మరీ కౌగిలింతలతో, కరచలనాలతో అబ్బో వీళ్లంత క్లోజ్గా ఎవ్వరూ ఉండరేమో అన్న చందాన ప్రవర్తించారు. అదీగాక వీళ్ళిద్దరికీ ప్రధానంగా నచ్చని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు మాత్రమే. బహుశా ఆ లెక్కలో సైతం వీళ్ళిద్దరి కుటుంబాలు బాగా కలిసిపోయి మరీ చంద్రబాబుపై విమర్శలు గుప్పించేవాళ్ళు. ఇదిలా ఉంటే విధి ఆడిన వింత నాటకం మాదిరి తయారైంది వీళ్ల పరిస్థితి. గతంలో ప్రజలను ఇబ్బంది పెట్టే క్రమంలో, అవినీతి చేసే క్రమంలో ఒకరికి ఒకరు పోటీపడి మరీ తప్పులు చేశారు. మరి ఆ తప్పులు చేసిన క్రమంలో ఆ పాపాల చిట్టా విప్పడం మొదలుపెట్టాయి ఇప్పటి ప్రభుత్వాలు. ఇంకేముంది, అక్కడ టిల్లు, ఇక్కడ జగన్. ఇద్దరి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, ఎప్పుడు ఏ కేసులో అరెస్టు చేస్తారో అంతకన్నా తెలియదు, ఎన్ని పీటీ వారెంట్లు పడతాయో తెలియదు. ఒకవేళ అరెస్టు చేసినా బెయిల్ ఎప్పుడుకు వస్తుందో, ఇవన్నీ మైండ్లో పెట్టుకుని పైకి మాత్రం ఇద్దరూ ఎవరికి వారే మేకపోతు గాంభీర్యాలు పోతున్నారు. అరెస్ట్ అన్న భయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. అవినీతి కేసుల విషయంలో అధికారంలో ఉన్నప్పుడు పెద్దగా ఫరక్ పడదు, కానీ ఇదిగో ఇలా అధికారం పోయాక మాత్రం చుక్కలు చూపించడం ఖాయమని చెప్పక తప్పదు. అయితే ఒక పక్క టిల్లు భయంతో నన్ను అరెస్టు చేస్తారు అంటూ పైకి చెప్పేస్తుంటే, జగన్ మాత్రం భయాన్ని నొక్కిపెట్టి పైపైన అరెస్టు చేస్తే ఏమవుతుంది, మహా అయితే 3 నెలల్లో బెయిల్ వస్తుంది అంటూ లేనిపోని కబుర్లు చెబుతున్నాడు. ఏది ఏమైనా అపూర్వ సహోదరులు ఇద్దరూ జైలుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు అన్నది జగం ఎరిగిన సత్యం.